గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్. సో రియల్ టుడేస్ ద బెస్ట్ డే, గ్రేట్ డే, వండర్ఫుల్ డే అనమాట. సో రియల్ గా లక్కీ అనుకుంటున్నారా ఈరోజు? షేప్ షబల్ ఉండడం లక్కీయా? లక్కీ కదా. చాలా లక్కీ గురుజీ, చాలా 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 లక్కీ. రియల్ గా ఎవరైతే ఢిల్లీ చాలా లక్కీ వచ్చారో, గురించి. సిల్వర్ సెలబ్రేషన్ చూసారో వాళ్ళు రియల్ గా మతిపోయి ఉంటది. రియల్ గా అవునా కదా. ఫీజు దగ్గర అవునా? కూడా కంపెనీ ఫీజు దమ్మేటో తెలిసింది అందరికి. yes. కంపెనీ దమ్మేటో తెలిసింది. ఇప్పుడు కూడా చూసిన తర్వాత కూడా ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి. ఇంకా మ్యానుఫ్యాక్చర్ లోనే ఏదో డిఫాల్ట్ ఉంది. అవునా? హలో. Yes, గురుజీ. సో ఎస్ అలాంటి గురించి. కంపెనీల్లో ఉన్నాం. అవునా? సో రియల్గా అయితే నాకైతే చాలా నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత. లీడర్షిప్ గురించి కానీ, అండ్ టీంని పికప్ చేయడం గురించి కానీ, ఆ ఈవెంట్ గురించి కానీ, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, పొలిటికల్ లీడర్స్ వచ్చారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ షీప్ షాప్ ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది, చాలా కంపెనీలతో ఎందుకు టైఅప్ అయి ఉంది, చాలా విషయాలు నేర్చుకున్నాం. అవునా కదా. సో రియల్గా ఎవరైతే ఢిల్లీ మీటింగ్ వచ్చారో రియల్గా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే అటెండ్ అయ్యారో రియల్గా వాళ్ళ లక్కీ. సో రాలని కూడా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకు? అలాంటి కంపెనీలో ఉన్నారు మీరు. రాని వాళ్ళు కూడా లక్కీ కదా. Yes, ma'am. లక్కీ. ఎందుకు? అలాంటి కంపెనీలో ఉన్నాం మనం. వాళ్ళైతే డైరెక్టర్గా చూశారు, రాళ్ళ వ్యక్తికి కూడా డైరెక్టర్ చూపించింది. ఎలా? రాలని వ్యక్తికి కూడా చూడొచ్చు. లైవ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ టెలికాస్ట్ టోటల్ గా 180 కంట్రీస్ లో లైవ్ టెలికాస్ట్ అయింది. 180 కంట్రీస్ లో ఫస్ట్ టైం వరల్డ్ రికార్డ్ అనమాట. ఏంటి? ఫస్ట్ టైం వరల్డ్ రికార్డ్ 180 కంట్రీస్ లో. అంటే చూసుకోండి అక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు. 1,25,000 మంది మాకు. 1,30,000 మంది మా గురించి. 1,25,000, 1,30,000 అలాగా. అవునా కదా. కానీ మొత్తం వరల్డ్ మొత్తం ఎంతమంది చూసి ఉంటారు. ఎస్ మా గురించి. అవునా. లాస్ట్ టైం 2019లో సౌభాగ్య మీటింగ్ పెట్టింది 19th యానివర్సరీకి. అప్పుడు ఓన్లీ అటెండ్ అయిన వ్యక్తులు ఓన్లీ 30,000. ఎంతమంది? 30,000. కానీ ఫస్ట్ టైం 2026లో మార్చ్ 1వ తారీఖున ఇది డేట్ అలా గుర్తుండిపోద్ది అనమాట. ఏ డైరెక్ట్ సెల్లింగ్ అన్నా పలానా మార్చ్ 1వ తారీఖు బా ఆ కంపెనీ చేసిందిరా అంటారు ప్రతి ఒక్కరు కూడా. అవునా? హలో. సో కాబట్టి మార్చ్ 1వ తారీఖుని ఎవరు ఇంకా మర్చిపోరు. మార్చ్ 22 మాకు వచ్చి. మార్చి 22 మా గురించి. ఓకే సారీ. మార్చ్ 22 ఏదైతే ఉందో ఆ డేటు ఎవరు మర్చిపోరు. క్లియర్. సో కాబట్టి అలాంటి కంపెనీలో మనం ఉన్నాం. మరి మీరు రియల్ గా లక్కీగా ఫీల్ అవుతున్నారా లేదా? ఎస్ గురుజీ. మీరు రాకముందు చాలా అవార్డ్స్ రివార్డులు కూడా వెళ్ళాయి. మీరు రాకముందు చాలా అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చాయి. అవునా? చాలా మంది ఎవరైతే టాప్ లీడర్స్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి. టాప్ లీడర్స్ కి అవార్డ్స్ కూడా ఇచ్చారు. చూసారు? ఎంతమంది చూసారు? ఎంతమంది చూసారు? మీ వచ్చి లేట్ అయిపోయింది గురుజీ. తర్వాత మీ వచ్చి లేట్ అయిపోయింది గురించి తర్వాత చూసాం. చాలా మంది వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. కానీ అక్కడికి ఉండడం బట్టి వాళ్ళు రియల్ గా నిలబెట్టింది ఎవరు? ఈ రోజు కంపెనీ నిలబెట్టింది ఎవరు? డైరెక్టర్స్ 5. డైరెక్టర్స్ కాదు, డైరెక్టర్స్ స్టార్ట్ చేశారు. నిలబెట్టింది ఎవరు? మనమే మా గురించి. మనమే. ఈ కంపెనీ ఎవరిది? మంది. ఈ కంపెనీ పిల్లర్ ఎవరు? పిల్లర్స్ ఎవరు? మనమే. మనమే మా గురించి. అన్ని మనమే. అవునా? ఈరోజు కొంతమంది టాప్ లీడర్స్ కొంత ఒక 10 years, 12 years, 15 years నుంచి 20 years నుంచి 25 years నుంచి నాన్ స్టాప్ గా వాళ్ళు వర్క్ చేయడం బట్టి, నిలబడడం బట్టి ఈ రోజు కంపెనీ 25 years సెలబ్రేషన్ చేసుకుంది. అవునా? హలో. ఎస్ గురుజీ. చాలా మంది వీడియో ఆఫ్ లో ఉన్నారు. వీడియో ఆన్ చేసుకుని ఇప్పుడన్నా వీడియో ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు మారిపోతే జీవితం మారుస్తారు. ఈరోజు కంపెనీ మారుతుంది, సొసైటీ మారుతుంది. మనం మారకపోతే ఎప్పటికీ జీవితం మారుతుంది. అది లీడర్స్ అన్నా ఎవరన్నా. సో వీడియో ఆన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా. గ్రేట్. సూపర్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ గురుజీ. ఎస్ గురించి. ఇది కంపెనీ ఏదైతే ఉందో టోటల్ గా వీళ్ళందరూ కూడా టాప్ లేజెండ్స్. అబో 12 years అబో 12 years అబో వర్క్ చేసి వీళ్ళందరూ కూడా కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా వర్క్ చేసి నిలబడడం బట్టి ఈ రోజు కంపెనీ 25 years సెలబ్రేషన్ జరిగింది. అవునా? ఏం పెట్టింది ఫస్ట్? ఆర్ కహానీ కుచ్ కహానియా ఇతిహాస్ లిఖతే హై. కొన్ని కథలు ఏమవుతాయి?
చరిత్రను సృష్టిస్తాయి. రాస్తాను. చరిత్ర రాస్తాయి, చరిత్రను సృష్టిస్తాయి కూడా. అవునా? और आज అంటే ఈ రోజు हम उन्हीं कहानी से आपको मिलवाएंगे. ఏదైతే కొన్ని చరిత్ర లేతున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులు నేను డైరెక్టర్ గా కల్పిస్తాను, చూపిస్తాను. వాళ్ళ మాటల్లోనే మీరు తెలుసుకోవచ్చు. और विजनरी लीडर्स. मैं दिल से ఈయన ఎవరు? సంజయ్ జైన్. సంజయ్ జైన్ మా గురించి. అవునా? మనకి లైన్ అండ్ స్పాన్సర్ అన్నమాట. సంజయ్ జైన్ మా గురించి మనకి లైన్ అండ్ స్పాన్సర్. ఆయన ఇంచుమించు స్టార్ట్ చేసి ఒక 23 సంవత్సరాలు అయింది. 23 సంవత్సరాలు అయింది. सेफ शॉप का धन्यवाद करना चाहता हूँ। एक ऐसी अपॉर्चुनिटी जिसने मेरी ज़िंदगी को पूरी तरीके से बदल दिया, और न केवल इसने मेरी ज़िंदगी को बदला, इसने मुझे बड़े बड़े सपने देखने की हिम्मत दी। उन्हें ఏం చెప్తున్నారు? ఈ షేప్ షాప్ లో ఉండడం బట్టి నా జీవితం మారింది. దాంతోపాటు చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు బయట జీవితంలో నేనైతే జాబ్ చేసి వచ్చానో, సో జాబ్లో ఎటువంటి డ్రీమ్ ఉండేది కాదు. కానీ ఇక్కడికి ఉండడం బట్టి డ్రీమ్ ఎలా పెట్టుకోవాలి, ఆ డ్రీమ్ ఎలా ఫిల్ చేసుకోవాలని బట్టి జరిగింది. पूरे करने का जज्बा भी दिया। दोस्तों, ये जो बिजनेस है कम ఈయనెవరు? నర్సిగ్రాల్ మహా గురించి. సిగ్రల్ మా గురించి. నర్సిగల్ మా గురించి. ఈయన స్టార్ట్ అయ్యి ఒక 23 ఇయర్స్ అయింది. అవునా? బిఫోర్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవారు. కానీ ఈరోజు 23 సంవత్సరాల నుంచి లగాతారుగా నాన్ స్టాప్ గా నిలబడడం బట్టి, వర్క్ చేయడం బట్టి 20 గా 1 crore అబోవ్ ఈయనకి నెట్వర్క్ ఉంది. 1 crore అబోవ్. అవునా? ఐఎస్ చెక్ ఎంత తీసుకున్నారు? ఐఎస్ చెక్. అవునా? ఇప్పుడు వరకు 42 ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ కూడా, ఏ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ వ్యక్తి కూడా అలాంటి చెక్ తీసుకోలేదు. 2 లక్షల అబోవ్. అవునా? దాంతోపాటు ప్రోబ్స్ మ్యాగజైన్ లో వచ్చారు. అలాంటి టాప్ లీడర్ అన్నమాట. అవునా? कंसिस्टेंसी और माइंडसेट का है, और माइंडसेट तो बंदा सेट, और बंदा सेट तो धंधा सेट। सेफ సో ఏం చెప్తున్నారు నర్సిగల్ మా గురించి? ఈ బిజినెస్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? మైండ్ సెట్. మైండ్ సెట్ అయినాకో ఏం సెట్ అయిపోద్ది? బిజినెస్ సెట్ అయిపోద్ది. బిజినెస్ సెట్ అయిపోయిందనుకో దందా సెట్ అయిపోతుంది. మైండ్ సెట్ చేసుకోవాలి. మైండ్ సెట్ ఎవరైతే మైండ్ పర్ఫెక్ట్ గా దీని మీద వాడతారో వాళ్ళకి ఆటోమేటిక్ దందా సెట్ అయిపోతుంది. నా బిజినెస్ అవ్వట్లేదు అనుకోరు కాదు. మీ దందా అవ్వాలంటే ముందు ఏం సెట్ చేసుకోవాలి? మైండ్ సెట్ చేసుకో. మైండ్ సెట్ చేసుకోవాలి. సో ఈయన పేరు ఓం ప్రకాష్ గారు. సో ఈయన కూడా మన లైన్ అండ్ స్పాన్సర్. సో కంప్లీట్ గా. అవునా? ऑफ इंडिया का एसोसिएट होने पर मुझे गर्व है, जो एक इतिहास रचते हुए हिंदुस्तान में 25वीं सालगिरह मनाने जा रही है। सेफ्स ऑफ इंडिया बेरोजगार को रोजगार, बिजनेस बनाने का एक कार्यक्रम है जो आज सब लोग मानते हैं। थैंक यू सेफ्स ऑफ, डायरेक्ट दिल से। సో ఈయన కంప్లీట్ గా ఏదైతే ఉందో షేప్ షాప్ లో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. రియల్ గా ఈయన కూడా బిఫోర్ ఆర్మీలో వర్క్ చేసేవారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారంటే కంప్లీట్ గాను, హలో, ఒక గరీబ్, ఒక పేదవాడిని కూడా ధనవంతి చేసే ఏకైక సంస్థ ఏంటి? సేఫ్ షాప్. షేప్ షాప్. అవునా? ఒక పేదవాడిని కూడా బిజినెస్ మ్యాన్ గా మార్చే కంపెనీ ఏదైతే ఉందో షేప్ షాప్. పేదవాడిని కూడా బిజినెస్ మ్యాన్ గా. सेफ शॉप एक ब्रांड है, और सेफ शॉप आम साधारण लोगों को हम जैसा और आप जैसा ब्रांड बना सकती है। 25 साल आज हम मना रहे हैं सेफ शॉप के साथ। मैं आह्वान करता हूं आप सब लोगों का, जिनको भी अपनी ज़िंदगी में परचम पर पहुंचना है, बहुत ही मुकाम हासिल करना है, उन सब का हम लोग इंतज़ार कर रहे हैं। షేప్ షాప్ లో ఉండడం రియల్ గా ఒక వ్యక్తి, నార్మల్ వ్యక్తిని కూడా ఒక బ్రాండ్ గా మార్చుకోవచ్చు. నార్మల్ వ్యక్తిని కూడా ఏ విధంగా మార్చుకోవచ్చు అంటున్నారు? బ్రాండ్గా మార్చుకోవచ్చు. బ్రాండ్. मैं आज 22.5 साल सेफ शॉप ఈయన ఎవరైతే విజయపాల్ సింగ్ మన లైన్ అండ్ స్పాన్సర్. అవునా? సో విజయపాల్ సింగ్, వికాస్ మాగూజీకి అప్లైన్ జస్వీర్ మాగూజీకి అప్లైన్ విజయపాల్ మాగూజీ. ఈయన స్టార్ట్ అయ్యి 22.5 సంవత్సరాలు అయింది. 22.5 సంవత్సరాలు. के साथ काम करने के बाद आपको बताना चाहता हूँ कि आज मुझे हर फील्ड में सेफ शॉप ने एक सिक्योरिटी दी है, जो आज मुझे एक सुरक्षा फील होती है सेफ शॉप की वजह से, वो आपके जीवन में भी आ सकती है। आपको बस तैयार होने की ज़रूरत है, आपको शुरुआत करने की ज़रूरत है।
షేప్ షాప్ ఏమేస్తానంటుంది? సెక్యూరిటీ. అవునా? బయట జీవితంలో ఎక్కడ సెక్యూరిటీ ఉండదు, కానీ ఇక్కడ సురక్ష ఇస్తుంది. 25 सालों में సో ఈయన పేరు పరశురామ్ గారు. బిఫోరు ఢిల్లీ పోలీస్గా వర్క్ చేసేవారు. ఢిల్లీ పోలీస్ అనమాట ఈయన. ఒక కానిస్టేబుల్. ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేసి బిఫోర్ ఈరోజు లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మార్చుకున్నారు. ఈరోజు షేప్ షాప్లో ఫస్ట్ రేంజ్ రోవర్ కార్ కొన్నది ఎవరంటే ఈయనే. ఫస్ట్ రేంజ్ రోవర్ కార్ కొన్నది ఈయన. सेफ शॉप में हजारों परिवारों ने अपने आय का स्रोत बनाया है। सिर्फ आय का स्रोत ही नहीं बल्कि उन्होंने अपनी पहचान बनाई है और मुझे बहुत गर्व है कि मैं सेफ शॉप का हिस्सा हूँ। एक ऐसी इंडस्ट्री और एक ऐसी कंपनी का हिस्सा हूँ जो देश में हजारों लाखों लोगों के जीवन को रूपांतरित करने में मदद कर रही है। ఈరోజు షేప్ షాప్ ఒకరు కాదు, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చింది. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిందండి. सेफ शॉप बिजनेस जिंदगियों को సో ఈయన పేరు అజయ్ కుమార్ పండిత్ గారు. బిఫోర్ ఎలక్ట్రికల్ స్టూడెంట్ అనమాట. కంప్లీట్గా ఒక స్టూడెంట్గా ఈయన వచ్చారు. ఈరోజు కంప్లీట్గా క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉన్నారు. बदलने वाला कारोबार है। दोस्तों मैंने भी सेफ शॉप बिजनेस को करने की शुरुआत जीरो लेवल से की थी और आज जीरो से आज हीरो बनने तक का सफर आज सेफ शॉप ने मुझे मेरी जिंदगी में दिया है। ఏం చెప్తుంది? జీరో టు హీరో. జీరో టు హీరో అయ్యే ఏకైక ఒకటి షేప్ షాప్. ఈరోజు నేను ఒక క్యాబ్ డ్రైవర్ను. ఈరోజు ఇంత సక్సెస్ దీని పేరు మనోహర్ గారు, మన ఆంధ్రాయే. ఈరోజు ఒక బిఫోర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవారు. కారణం ఒకటి కారణం అనమాట. ఈరోజు అప్లయన్స్ మాట వినడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాను అనమాట. సక్సెస్ కారణం ఒకటి. థ్యాంక్ యూ సేఫ్ షాప్। आप सभी को ఏం చెప్తున్నారు? అప్లైన్ మాట వినడం బట్టి ఈ రోజు అంత స్టేజ్కి వచ్చారు. అవునా? ఈ రోజు క్రౌన్ లెవెల్లో ఉన్నారు ఆయన. మనోహర్ గారు క్యాబ్ డ్రైవర్. సో సోమశంకర్ గురించి డైరెక్టర్గా ఏదైతే ఉందో ఒక 3 ఫీట్ చేసినప్పుడు ఆయన 3 ఫీట్లో దొరికారు. ఒక క్యాబ్ ఎక్కితే 3 ఫీట్లో దొరికారు. ఈరోజు లైఫ్ మారిందా లేదా? సో ఈయన పేరు సోమశంకర్ గురించి. చిత్తూరు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవారు. अगर इस सक्सेसफुल क्लब में आना चाहते हो तो एक लाइन को फॉलो करने से बहुत जल्दी आ सकते हो। थिंक ग्लोबल एंड एग्जीक्यूट लोकल। मैं पहले एक MBA సో ఈయన కూడా ఒక స్టూడెంట్, అభిషేక్ గారు, మన ఆంధ్ర. स्टूडेंट था। ए बिजनेस अपॉर्चुनिटी मिला मेरे को एंड ए बिजनेस मेरे को ज़्यादा एकदम चेंज किया। अच्छी अपॉर्चुनिटी है। थैंक यू सेफ शॉप एक ఈయన కూడా స్టూడెంట్గా వచ్చారు. ఈరోజు క్రౌన్ లెవెల్లో ఉన్నారు. अपॉर्चुनिटी है जहाँ से आप एक लंबी उड़ान ले सकते हो। इस लंबी उड़ान के लिए क्या आप तैयार हो? दोस्तों मेरा ये सेफ शॉप बिजनेस में 12 साल हुआ है और आज जो हमारे सामने लाखों लोग बैठे हैं, हम उनसे यही कहना चाहते हैं कि आने वाले टाइम में एक बड़ा विजन बनाइए, मिल के काम करिए। आप भी वो हर चीज़ हासिल करेंगे जो आप कभी सोचे नहीं है। लोग जो बोलते हैं ये बिजनेस सेकंड जनरेशन नहीं है, इसका उदाहरण मैं आपके सामने मौजूद हूँ। सेकंड जनरेशन हूँ, ये बिजनेस सेकंड जनरेशन। సో వీళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో వీళ్ళ ఫాదర్ చనిపోయారు. వీళ్ళ ఫాదర్ చనిపోయినా కూడా ఈరోజు సెకండ్ జనరేషన్గా మారిందా లేదా? ఈరోజు నిలబడ్డారు. అవునా? వాళ్ళ అంటే ఈ బిజినెస్ ఏమిస్తుంది? సెక్యూరిటీ ఇస్తుంది. हर्ट भी है और फोर्थ भी है। इस बिजनेस में मुझे वो दिया है जो मैं शायद सपनों में भी सपना नहीं देख सकता था। और ये क्योंकि ये बिजनेस मैंने समझा कि जनरेशन टू जनरेशन का प्लान है, ये बिजनेस है। ఈ బిజినెస్ ఏంటి? ఎలాంటి ప్లాన్? జనరేషన్ ప్లాన్. మన దగ్గర నుంచి మన పిల్లలకి, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వెళ్ళే ఏకైక ప్లాట్ఫారం ఈరోజు షేప్ షాప్. इसलिए मैंने अपने बेटे को इस बिजनेस में दिया और आज प्रेजेंट टाइम में मैं भी क्राउन एम्बेसडर हूँ और मेरा बेटा भी क्राउन एम्बेसडर। సో ఈయన ఏదైతే క్రౌన్ అంబాసిడర్, వీళ్ళ అబ్బాయి కూడా క్రౌన్ అంబాసిడర్. ఇద్దరు కూడా షేప్ షాప్ చేస్తున్నారు. ఇద్దరు కూడా అంటే చూసుకోండి, పిల్లల్ని చదివించి ఎక్కడ జాబ్లో పెట్టట్లేదు, నెట్వర్క్ మార్కెట్లో పెడుతున్నారు. అవునా? है नमस्कार साथियों, अगर मैं अपने ఈయన ఎవరో తెలుసా? తెలుసా ఎవరికన్నా? సో లేట్ శ్యామ్ సుందర్ గారి పెద్ద అబ్బాయి. ఏంటి? లేట్ శ్యామ్ సుందర్. ఏదైతే శ్యామ్ సుందర్ గారు చనిపోయారో వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. చూడండి, ఆయన మాటలో వినండి. जिंदगी का नाम बताऊं तो वो है शेप शॉप। इस बिजनेस को पिताजी ने ज्वाइन किया था सन 2001 में। 2001లో వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారు. వాళ్ళ మిస్సెస్ తెలియకుండా. सर्विस श्री श्याम सुंदर जी, और पिताजी के ना रहने के बाद 2007 में एक्सपायर हुए।
2007లో చనిపోయారు. 2007లో చనిపోయారు. उनके ना रहने के बाद इस कंपनी ने देखभाल करी हमारी, और मैं यही कहना चाहूँगा कि सेफ शॉप है तो आज मैं हूँ। सेफ ఈరోజు షేప్ షాప్ ఉంటేనే కదా ఆయన ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది. यस मागुरुजी, హలో यस मागुरुजी। ఈయన జస్వీర్ మాగురుజీ, వికాస్ మాగురుజీకి అప్లైన్. शॉप के 25 साल पूरे करने पर आपको बहुत बहुत बधाई। एक ऐसा प्लेटफॉर्म जहां से जिंदगी बदलती है, लाखों युवाओं को यंग, रिच और रिटायर बनाने का मौका। सेफ शॉप डायरेक्ट दिल से। సో ఒక వ్యక్తిని యంగ్ రిచ్ రిటైర్ కూడా అవ్వచ్చు. ఒక కామన్ మ్యాన్ కూడా యంగ్ రిచ్ రిటైర్ కూడా ఫాస్ట్గా అవ్వచ్చు. అలాంటి ప్లాట్ఫామ్ ఇది. दुनिया में कोई भी काम जो इंसान कर रहा है वो सीख के कर रहा है। डॉक्टर सीख करके ऑपरेशन कर रहा है, मैकेनिक सीख करके गाड़ी ठीक कर रहा है, तो हम भी सीख के इस बिजनेस पर चरम ऊंचाइयों पर पहुंच सकते हैं और एक हिस्ट्री क्रिएट कर सकते हैं। సో ఏం చెప్తున్నారు, ఈ దునియాలో ఏది కూడా నేర్చుకోకుండా ఏది రాదు, నేర్చుకుంటూ వస్తుంది. ఒక క్యాబ్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటూ వస్తుంది. డాక్టర్ అన్నది నేర్చుకుంటూనే వస్తుంది. కానీ ఇది కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఏది రాదు. నా వల్ల కాదు, నేను చేయలేనంటే అవ్వదు కదా. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, నేర్చుకుంటూ వస్తుంది. 25 सालों के दौरान बहुत सारे लोगों ने, लाखों लोगों ने अपने सपने पूरे किए हैं। किसी ने घर बनाया है, किसी ने गाड़ियाँ खरीदी हैं, किसी ने फॉरेन ट्रिप्स किए हैं। लेकिन अगर मैं एक लाइन में कहूँ तो मैंने सेफ शॉप को पाया है। సో ఈరోజు చాలా మంది వాళ్ళ ఓన్గా డ్రీమ్ హౌస్ ఫుల్ఫిల్ చేసుకున్నారు, డ్రీమ్ కార్స్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇవన్నీ అచీవ్మెంట్స్ వచ్చాయంటే షేప్ షాప్ వల్ల. मैं पिछले 15 साल से इस बिजनेस में हूँ। आज के डेट में मैं क्राउन हूँ, और ये बिजनेस जो है जनरेशन टू जनरेशन है। मेरा बेटा भी MBBS कर रहा है, लेकिन आज के डेट में वो ट्रिपल डायमंड है। సో వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు, MBBS। MBBS చేస్తున్నాడు. కానీ ఈరోజు షేప్ షాప్ లో త్రిబుల్ డైమండ్. అతను షేప్ షాప్ లో త్రిబుల్ డైమండ్. मुझे गर्व है कि मैं सेफ शॉप जैसी महान संस्था में काम कर रहा हूं, और साथ ही साथ कहना चाहूँगा आज वर्ल्ड रिकॉर्ड बन रहा है टुगेदर 25 का, और इसको देखने वाला साक्षी मैं बन रहा हूं। और ये शो नहीं है, ये युगों युगों तक याद रखा जाएगा जब तक डायरेक्ट सेलिंग इंडस्ट्री। సో ఎప్పటి వరకు అయితే డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుందో ఆ మొత్తం షేప్ షాప్ మొత్తం హిస్టరీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అవునా? ఈరోజు ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా షేప్ షాప్ అంటే తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా. वर्ल्ड में रहेगी। अगर आपको लाइफ में चाहिए टाइम, मनी, पैसा, हेल्थ, वेल्थ, हैप्पीनेस, तो इन सबको एक कंबाइंड तौर पर आप ले सकते हैं सेफ शॉप में। सेफ शॉप एक डायरेक्ट दिल से काम करने वाला बिजनेस है, तो आप भी डायरेक्ट दिल से काम कीजिए। ఒక వ్యక్తి లైఫ్ లో టైం ఫ్రీడమ్, ఫైనాన్స్ ఫ్రీడమ్ ఇవన్నీ ఎక్కడైతే దొరుకుతాయో వన్ ప్లాట్ఫామ్ ఏంటి? सेफ शॉप। షేప్ షాప్. అవునా? ఇవన్నీ ఒక దగ్గర దొరికి. मैं एक ही बात बोलूँगा कि सेफ शॉप एक आम आदमी को खास बनाने का बिजनेस है। दूसरी बात बोलना चाहूँगा कि सेफ शॉप दिल का बिजनेस है, दिमाग का बिजनेस बिल्कुल नहीं है। आप बड़े सपने देखो, सेफ शॉप उसको पूरा करने की ताकत देता रहेगा। डायरेक्ट सेलिंग बिजनेस बात करने का बिजनेस है, और यहाँ पे बात करने से ही बात बनती है। अगर हस्ती बनानी है तो यहाँ पर आइए, क्योंकि सेफ शॉप डायरेक्ट दिल से हस्ती बनाने का बिजनेस है। अपने सपनों को साकार करने का सेफ शॉप से बढ़िया प्लेटफॉर्म हो ही नहीं सकता। पूरे भारत में अमीर बनाने के लिए एक ही अपॉर्चुनिटी है, సో ఈయన కూడా ఆంధ్రయ్య, కృష్ణయ్య గారు. डायरेक्ट सेलिंग। जय जवान, जय किसान, जय विज्ञान हम बोलते हैं, जय सेफ शॉप। देश को जब आज़ादी मिली थी उस समय हमारे షేప్ షాప్ లో ఫస్ట్ డైమండ్ ఏంటండి? షేప్ షాప్ లో ఫస్ట్ డైమండ్ అన్నమాట రాజు చతుర్వేది సార్. नेताओं ने एक सपना देखा था कि अंतिम पंक्ति का व्यक्ति भी प्रथम पंक्ति में आकर खड़ा हो जाए, और सेफ शॉप यही अपॉर्चुनिटी देती है कि अंतिम पंक्ति का व्यक्ति भी प्रथम पंक्ति में आकर खड़ा हो सकता है। क्या आप तैयार हैं? क्या आप तैयार हैं? क्या आप तैयार हैं? आज जवाहरलाल नेहरू स्टेडियम में हम सभी अपने सपनों को साकार करने के लिए बैठे हैं। आइए मिलके अपने सपनों को साकार करें। शुक्रिया सेफ शॉप, हमारी सफलता की जर्नी को यादगार बनाने के लिए धन्यवाद। शेयर दिल है सेफ शॉप, और शेयर दिल है हम। जो सेफ शॉप ने आज करके दिखाया है, यहाँ से पूरी दुनिया देखेगी हमारे काम को। एक जो नई लीडरशिप यहाँ से तैयार होगी, आने वाला वक्त बताएगा कि सेफ शॉप क्या है, और ये इंडस्ट्री के अंदर इतिहास रच के दिखाएंगे। जय हिंद। सक्सेस की, ग्रोथ की, तरक्की की बात आज आप నేను ఒక గవర్నమెంట్ టీచరు. ఈరోజు టోటల్గా ఈయన యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉన్నారు. అవునా? ने सुनी, लेकिन मेरा एक सवाल है आप सभी से, आप क्या चाहते हो जीवन में? आप क्या चाहते हो? మిమ్మల్ని అడుగుతున్నారు, జీవితంలో మీకు ఏం కావాలనుకుంటున్నారు? అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? सेफ शॉप। షేప్ షాప్ ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ఇప్పుడు కూడా మీరు ఇంకా మారకపోతే ఇంకెవరు మార్చలేరు.
అవునా? जो चाहते हो उसको दिल में संजो के रखो, पूरा करने की ताकत और हिम्मत सेफ शॉप देती है। హలో, ఎస్ చూసారా మాగురుజీ. చూసారా లేదా? ఎస్ ఇంతమంది మాగురుజీ. టాప్ లేజెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజు సక్సెస్ అయ్యారంటే కారణం ఈ రోజు వాళ్ళ దగ్గర డ్రీమ్ హౌస్ ఉంది, డ్రీమ్ కార్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. అవునా? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, 20 సంవత్సరాలు చేస్తున్నారు, 25 సంవత్సరాలు చేస్తున్నారు. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ రిజైన్ చేసి చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్ కొంత వచ్చారు, కొంతమంది ఏమి చదువుకోలేదు, డిఫరెంట్ ప్రొఫైల్స్ నుంచి వచ్చారు. మరి మనం కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు కూడా డిఫరెంట్ ప్రొఫైల్లో ఉన్నారు. కొంతమంది ఏమి చదువుకోలేదు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కానీ మీ అందరినీ సక్సెస్ చేయించచ్చా లేదా? ఎస్ మాగురుజీ. సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా? ఎస్ మాగురుజీ. ఏకైక ప్లాట్ఫారం ఇది సేఫ్ సేఫ్ షాప్. షాప్. షేప్ షాప్ అండి. షేప్ షాప్ని కామన్ గా చూడొద్దు. ఈరోజు మీరు కామన్ గా చూసారా, మీ లైఫ్ కామన్ గా ఉంటుంది. కానీ ఎవరైతే బాగా రిచ్ గా మైండ్ సెట్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా టాప్ పొజిషన్కి వెళ్తారు. ఈ రోజు టాప్ పొజిషన్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే Rich mindset. బిఫోరే ఏదో చేసును. ఈరోజు Yes, షేప్ షాప్ లో దమ్ము ఉంది, కంపెనీలో దమ్ము ఉంది, మెంటర్షిప్ లో దమ్ము ఉంది, సిస్టమ్ లో దమ్ము ఉంది. ఆటోమేటిక్గా వ్యక్తిని కూడా దమ్ముగా వేస్తుంది. అవునా కదా? హలో, ఎస్ మాగురుజీ. దమ్ముగా వేస్తుందా లేదా? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు దాకా అయిపోయింది వదిలేండి. మళ్ళీ చెప్పింది కంపెనీ 2030లో 10 లక్షల మందితో మీటింగ్ చేస్తున్నారు. అంటే 10 లక్షల మంది. మరి 2030 వరకు రెడీగా ఉండడానికి ఉన్నారా? ఎస్ మాగురుజీ. ఉన్నారా? ఎస్. ఉంటారా? ఎస్. ఆల్రెడీ చెప్పాం 2030 కల్లా 108 మంది డైమండ్ చేయించడానికి కంకణం పెట్టుకున్నాను నేను. సో కంపెనీగా మరి దాంట్లో మీరు ఉన్నారో లేదు చెక్ చేసుకోండి. అవునా? ఎస్. జీవితం ఏదో అయిపోతుంది అనుకుంటే ఎప్పుడు ఏదో అయిపోద్ది. కానీ ఇలా కాదు, బెటర్గా ఉండాలి అనుకున్నారనుకో, అది షేప్ షాప్ ప్లాట్ఫామ్ మాత్రం ఉంటుంది, తయారు చేస్తుంది. రెడీయా? ఎస్ మాగురుజీ. మీకు తెలుసో లేదో కంపెనీ లైవ్ టెలికాస్ట్ కూడా పెడుతుంది. ఎస్ మాగురుజీ. లైవ్ టెలికాస్ట్ ఏంటిని? లైవ్ టెలికాస్ట్. ఇదిగో లైవ్ టెలికాస్ట్. ఎన్ని అవర్స్ టోటల్గా? 11 hours. 11 గంటల 15 నిమిషాలు 16 సెకండ్లు లైవ్ టెలికాస్ట్ జరిగిన టోటల్ వరల్డ్ మొత్తం. చూసారా జనం? హలో, ఎస్ జనం మాగురుజీ. చూసారా? ఎస్ మాగురుజీ. ఆ, ఇంకా కొంతమంది బయట ఉన్నారు ఇంకాను. అవును మాగురుజీ. ఆ, Can we welcome Mr. Harish Soni? Let's welcome Mr. Raju Anand. Mr. Siddharth Sehgal. Mr. Rajpal Arora. ఎవరైతే యాంకర్ ఉన్నారో ఈవిడి కంప్లీట్ గా ఆల్ క్రికెటర్స్ కి యాంకరింగ్ చేస్తుంది. స్పోర్ట్స్ లో ఎవరైతే క్రికెటర్స్ ఉన్నారో మొత్తం యాంకరింగ్ చేస్తుంది. అలాంటి వ్యక్తి వచ్చారు. And Mr. Rajat Verma. Madhav Singh on
సో ఎవరైతే టాప్ లీడర్స్ ఇప్పుడు దాకా నేను చూపించానో వాళ్ళందరికీ కూడా స్పెషల్గా మూమెంటం ఇచ్చారు. వాళ్ళందరికీ ఏమి ఇచ్చారు? మూమెంటం. 25 years యొక్క మూమెంటం ఇచ్చారు ఎవరైతే ఫస్ట్ నేను చూపించాను వాళ్ళందరికీ కూడా. Stage. टू जनरेशन का प्लान है, ये बिजनेस है ये, इसलिए मैंने भी अपने घर घर जाएंगी. సో చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు? ఎవరైనా సెంట్రల్ మినిస్టర్. సెంట్రల్ మినిస్టర్ घर घर जाएंगी. आइए इस अनोखे संगम को और करीब से देखते हैं. मैं अनुरोध करती हूँ कंसोल टीम से. 24% कंट्रीब्यूशन हमारे देश के विकास में मैन्युफैक्चरिंग सेक्टर का होता है. ఎవరైనా సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్ ఎవరు? ఏ కేటగిరీ చెందిన వాళ్ళు? నితిన్ గడ్కరీ గారు ఏ కేటగిరీ? రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అక్కడికి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నారు, షేప్ షాప్ గురించి చెప్తున్నారు. లైవ్ లో చూడండి, చాలా మంది అంటారు కంపెనీ పారిపోతే, కంపెనీ ఆగిపోతే. కంపెనీ ఎక్కడికి పారిపోదు, కంపెనీ ఎక్కడే ఆగిపోదు. అవునా? 25 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 500 సంవత్సరాల వరకు విజన్ పెట్టింది కంపెనీ. 500 సంవత్సరాలు. శ్యామ్ చంద్ర గారు జాయిన్ అయినప్పుడు సపోజ్ ఆయన చనిపోయారు, కంపెనీ పోయిందా? కంపెనీ పోయిందా? వాళ్ళ పిల్లలకి జనరేషన్ మారిందా లేదా? మీ మైండ్ సెట్ లో ఉండాలండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ లో ఎవడో ఏదో అన్నారండి కంపెనీ ఆగిపోతే, మరి ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ కదా? ఇలాంటి వ్యక్తులు వస్తున్నారు. ఇంత పెద్ద 1,25,000 మందితో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది 25 years. ఇంకా మీరు మారకపోతే ఇంకేం అవ్వదు. మైండ్ సెట్ చేసి చూస్తుంది ఈ రోజు నుంచే. ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది. మీ ఏదైతే మీ ఏజ్ ఉందో ఇన్ని సంవత్సరాలు ఏదో అలా అయిపోయింది. ఇప్పుడు నుంచే సెట్ చేసుకోండి. ఇప్పుడు నుంచి సెట్ చేసుకోపోయారా లైఫ్ కష్టమండి. రాబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా బయట యుద్ధాలు జరుగుతున్నా లేదా? హలో, యుద్ధాలు జరుగుతున్నాయి, గ్యాస్ అయిపోయింది, ఎన్ని అయిపోతున్నాయి. కానీ షేప్ షాప్కి ఏ యుద్ధాలతో సంబంధం లేదు. అవునా? షేప్ షాప్ అన్ని ఇస్తుంది. 52 से 54% सर्विस सेक्टर का होता है और 14% ये केवल एग्रीकल्चर और अलाइड सेक्टर का होता है. महात्मा गांधी जी ये कहते थे कि हमारा देश गांवों में बसता है, कि मैं केवल रोड में काम नहीं करता, मैं 2004 से वाटर कंजर्वेशन कोऑपरेटिव मार्केटिंग इंडेक्स, सबको पीने के लिए अच्छा पानी मिलना चाहिए, रोटी कपड़ा मकान मिलना चाहिए, सबको अच्छा इन्वायरमेंट, इकोलॉजी एंड इन्वायरमेंट, सस्टेनेबल डेवलपमेंट के साथ मिलना चाहिए. ऐसा प्रगतिशील, समृद्ध, संपन्न, शक्तिशाली विश्वगुरु, वर्ल्ड की 3rd लार्जेस्ट इकोनॉमी बनाने वाला हिंदुस्तान आप सबको हमको मिलकर बनाना है. उसको पूरा करने के लिए हम सब लोग जरूर मिलकर कोशिश करेंगे और इसमें कामयाब होंगे, यही मेरा विश्वास है. मैं आप सबकी उज्जवल के फोटो निकालकर मुझे डीजल बना सकते हैं. हमारे देश के जो ट्राइबल भाई और बहनें हैं वो जंगल में रहते हैं. ఈయన ఒకటి చెప్తారు ఏంటంటే, షేప్ షాప్ ఏదైతే ఉందో నౌకరీ కర్నే వాళ్ళ నయ్యి, నౌకరీ దేనే వాళ్ళ. ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? జాబ్లు ఇస్తుంది. ఈరోజు షేప్ షాప్ ఏం చేస్తుంది? ఆపర్చునిటీ ఇస్తుందా లేదంటే మీరు వేరే వ్యక్తికి జాబ్లు ఇప్పించచ్చే కదా. జాబ్ చేసే వ్యక్తిగా కాదు, జాబ్లు ఇప్పించే పొజిషన్లో ఉన్నారు మీరు. అవునా? ఆ ఊడన్నారు. ये हाथ सिर्फ काम नहीं करते, झंडे ऊपर. ఈయన ఎవరు అనుకున్నారు? ట్రైబల్ మినిస్టర్.
ఏంటండి ట్రైబల్ మినిస్టర్. थैंक यू, सबको धन्यवाद। लेकिन तुम खाना खा रहे थे कैसे? Gentlemen, now everybody, it's time to relax, to enjoy. वक्त आ गया है थोड़ा सा माहौल को लाइट करने का। तो मैं एक बार फिर से डीजे विवैन को बोलना चाहूंगी कि थोड़ा सा अपने म्यूजिक का जादू चला दीजिए हमारी ऑडियंस पे इस JLN स्टेडियम में, और पूरा स्टेडियम गूंजना चाहिए। ओवर टू यू। ఎవరు ఎవరు వచ్చారు నెక్స్ట్? కిరణ్ బేడి మేడం. కిరణ్ బేడి మేడం. और मेरे अजीज रजत वर्मा, दोस्तों कई साल पहले जैसलमेर के रेगिस्तान में एक बाढ़ आई। होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर। एक दिन हमें मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। ये हमारा दिल से है, ये गीत दिल से है कि होगी शांति और सब ओर एक दिन। और आज आप जानते हैं शांति को, विश्व शांति को, इस वक्त विश्व को सबसे ज्यादा जरूरत है शांति की। हम फिर से रजत वर्मा जी और उनकी टीम का बहुत बहुत धन्यवाद करते हैं। सब संरक्षकों का धन्यवाद करते हैं। इंडिया विजन फाउंडेशन की सपोर्ट करते हुए, बच्चों को शिक्षित करते हुए आप देश की सुरक्षा बढ़ा रहे हैं। आपका बहुत बहुत धन्यवाद। एक बार फिर से सेफ शॉप का धन्यवाद सबको। ఈ రోజు షేప్ షాప్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. కారణం ఏంటి? ఈ రోజు షేప్ షాప్ కామం కాదు, ఈ రోజు చాలా మంది పిల్లల్ని చదివిస్తుంది. అవునా? హలో, షేప్ షాప్ చాలా మంది పిల్లల్ని, ఏదైతే తిహార్ జైల్లో కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, కొంతమంది అనాథలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తుంది షేప్ షాప్. मिलके बोलो जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। और रजत वर्मा जी का लिए धन्यवाद, धन्यवाद और धन्यवाद। एक बार जोरदार तालियां हो जाए किरण बेदी मैम के लिए। एक बार जोरदार तालियां हो जाए राहुल वोरा और उनकी टीम के लिए। చూడండి నెక్స్ట్ ఎవరు వచ్చారో. శంకర శశాంక శేఖర హరబం హరబం బం। ఎవరో వీళ్ళు? రవిశంకర్ గురూజీ, రేఖా గుప్తా మ్యామ్. రవిశంకర్ గురూజీ అండ్ ఢిల్లీ సీఎం ఏదైతే ఉందో శ్రీమతి రేఖా గుప్తా గారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు సీఎం వస్తున్నారండి कंपनी मीटिंग की। सर छोड़ने आज हम उनका स्वागत करते हैं। विश्व अपने आप से रिश्ते, देश और लाखों करोड़ों लोगों के लिए प्रेरणा है। ईश्वर करते हैं तो सेफ ही रहेगा। లీడర్షిప్ కొంతమంది ఏదైతే ఉందో కొన్ని క్వశ్చన్స్ చేశారు. క్వశ్చన్స్ చేస్తే ఏదైతే రవిశంకర్ గురించి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. కొంతమంది టైం లేదంటారు, కొంతమంది కంపెనీ పారిపోతే ఏంటంటారు, కొంతమంది మేము చేయలేమంటారు. వాటన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పారు. హలో, ఆన్సర్ చెప్పారు డైరెక్ట్గా. एक्सलेंस एसोसिएशन गुरुदेव के साथ करते हैं तो सेफ ही रहेगा सब कुछ। షేప్ షాప్లో ఉంటే సేఫే రేగా. అవునా? హలో,
మరి Yes, ఇంత పెద్ద ఈవెంట్ మనం చేయగలమా? మనం చేయగలమా? ఓ మాగోజీ మన వల్ల కాదు. కానీ మనం అందరం కలుసుకుంటే అలాంటివి చేయొచ్చా లేదా? చేయగలం మాగోజీ. చేయగలం. అవునా? మరి అలాంటి కంపెనీలో ఉన్నాం, అలాంటి సిస్టంలో ఉన్నాం. అవునా? అలాంటి మెంబర్షిప్ లో ఉన్నాం. మనం కూడా చేయొచ్చా లేదా? నెక్స్ట్ ఏదైతే టాప్ లెజెండ్స్ చూపించాను నేను, నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎవరు వస్తారు? ఎస్ మాగోజీ. నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఎవరు వస్తారు? మనం రావంటావా? ఎస్ రావచ్చా లేదా? మాగోజీ. రావచ్చా లేదా? రావచ్చు మాగోజీ. ఈ రోజు ఆ మీటింగ్ రావడం బట్టి మీకు ఏమనిపించింది? సో ఆ మీటింగ్ బాగుందని కాదు, సో ఏమనిపించింది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను కొంతమందికి ఛాన్స్ ఇస్తాను, రిమైనింగ్ రేపు మాట్లాడుకుందాం. సో యాండ్రైజ్ చేయండి. ఎవరైతే మీటింగ్ వచ్చారో వాళ్ళు యాండ్రైజ్ చేయండి. సో కంప్లీట్ గా ఏమనిపించింది ఏంటి? టోటల్గా మీ హ్యాండిల్ చేసే టీం నుంచి టోటల్గా 210 మంది వచ్చారు. మరి దీంట్లో ఓకే, గ్రేట్, సూపర్, గ్రేట్. లెజెండ్స్ తో మాట్లాడదాం ఫాస్ట్ గా చెప్పండి. ఇంద్రజ మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ, జై హో గురుజీ. అంటే అక్కడికి రావడం వల్ల ఫస్ట్ మన విజనరీ డైరెక్టర్స్ ని, కిరణ్ బేడి మేడం ని, అందరినీ లైవ్ లో చూసి అద్భుత అవకాశం దొరికింది గురుజీ. అండ్ అలాగే గ్రేట్ పర్సన్స్ మన రేఖ మేడం అండ్ శ్రీ రవిశంకర్ గురుజీ వాళ్ళని కూడా లైవ్ లో మీట్ అవ్వడం, అంటే అక్కడ మీతో పాటు మేము కూడా దగ్గరుండి చూడడం కూడా అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనిపించింది గురుజీ. ఇప్పటి వరకు మీరు లాస్ట్ టైం ఏదైతే చూసారో అదంతా మేము వీడియోలో చూసింది వేరు, కానీ అక్కడ లైవ్ లో చూసినప్పుడు మాత్రం మేమే అక్కడ రియల్ పర్సన్స్ అన్న ప్రౌడ్ ఫీల్ అయితే మాకు కలిగింది గురుజీ. అండ్ అలాగే రిమైనింగ్ ఏది చూసినా అండ్ అక్కడ డైమండ్స్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అప్పటికే వరలక్ష్మి మేడం అడిగితే, మేడం ఎంత చిన్ని పిల్లలు డైమండ్స్ అని అడిగాను గురుజీ. అంటే వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అన్ని అక్కడ లైవ్ లో మీటింగ్ వల్ల తీసుకోవడం జరిగింది గురుజీ. అండ్ అలాగే నర్షి గ్రేవల్ మా గురుజీస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం తోటి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆవిడ పలకరించడం కూడా ఎంత దగ్గరగా తీసుకొని ఆవిడ ఎంత క్లోజ్ గా మాట్లాడారంటే అంత చక్కగా, అంటే ఆ లెవెల్లో ఉన్నా కూడా ఆవిడ మాట్లాడే విధానం కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయితే తీసుకొచ్చింది గురుజీ. అండ్ ఏం నిర్ణయం మేడం తీసుకున్నారు అక్కడికి వెళ్ళడం బట్టి? నిర్ణయం అయితే నేను ఇంకా అంటే తీసుకునేది మీకన్నా, అంటే మిమ్మల్ని టార్గెట్ పెట్టుకొని నేను కూడా మీకన్నా ముందే డైమండ్ అయి చూపించాలి, నేను కూడా టీం ఫామ్ చేసుకోవాలన్న విజన్ అయితే క్రియేట్ అయింది గురుజీ. ఓకే, గ్రేట్, సూపర్. చెప్పండి నాయుడు గారు. జై హో మాగోజీ. గుడ్ మార్నింగ్ మాగోజీ. కోటి ధన్యవాదాలు మాగోజీ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాగోజీ. ఢిల్లీ వెళ్ళాం గురించి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆటో దిగాము. ఆటో దిగిన తర్వాత మనం జైలం స్టేడియం కాడికి వెళ్ళడానికి ఆ జనం చూసి ఫీజులు ఎగిపోని గురించి, వాళ్ళు ఏంటి జనం ఏంటి గురించి అసలు మధ్యపోయింది గురించి. మాకైతే లోపల ఇంకా ఎంటర్ అవ్వలేదు, బయట చూసేదానికి ఏదో పెద్ద సునామీ లాగా జనం గురించి. నిజంగా మా లైఫ్ లో ఫస్ట్ టైం గురించి అంతమంది చూడడం చాలా చాలా బాగుంది గురించి మీటింగ్. ఇంకా మేము ఫిక్స్ అయ్యాం గురించి, ఎందుకంటే మాకు చిన్న డౌట్లు ఉండేవి, కానీ ఆ మీటింగ్ చూసేటానికి మేము బాగా ఫిక్స్ అయిపోయాము. కంపల్సరీ దీంట్లోనే చావైనా బతకాలి సరే, దీంట్లోనే చేయాలి, దీంట్లోనే సక్సెస్ అవ్వాలి, దీంట్లోనే సక్సెస్ ఉంది. మన లైఫ్ ని, మన డ్రీమ్స్ ని ఫిల్ఫిల్ చేసుకోవాలంటే కనుక కేవలం ఒకే ఒక ప్లాట్ఫామ్ షేప్ షాప్ గురించి మేము మా టీము కంపల్సరీ ఫిక్స్ అయ్యాం గురించి. దీంట్లో డైమండ్ అవ్వాలంటే మీకన్నా ముందే డైమండ్ అవ్వాలని చెప్పి ఒక గోల్ అది పెట్టుకున్నాం మా గురించి. అదే కాకుండా గురించి మేము ఢిల్లీ వచ్చి, మన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే వరకు కూడా మీరు కానీ మల్లేశ్వరరావు గురించి కానీ మణికంఠ గురించి కానీ మాకు చాలా హెల్ప్ఫుల్ గా చేశారు గురించి. ఏ విషయంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా గురించి, మా ట్రావెలింగ్ విషయంలో కానీ మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించే విషయంలో కూడా మీరు చాలా గైడ్ చేశారు గురించి. దానికి మీకు కోటి ధన్యవాదాలు మా గురించి. నేను సక్సెస్ అవ్వడం కాదు గురించి, నాతో పాటు నా టీంను కూడా సక్సెస్ చేసే విధంగా ప్రాసెస్ చేస్తాం గురించి. మేము ఫిక్స్ అయిపోయాం గురించి, మా టీం అంతా ఫిక్స్ అయిపోయి ఎంతమంది అయితే హైదరాబాద్ నుంచి వచ్చామో ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయ్యారు గురించి. కంపల్సరీ మీకన్నా ముందే డైమండ్ అయి చూపిస్తాం గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గ్రేట్, సూపర్, గ్రేట్. నాకన్నానా లేకపోతే మీ లీడర్ కన్నానా? మీకన్నా ముందు మా గురించి. అలా డైమండ్ ఇవ్వండి అయ్యా. గురుజీ అలా కాదు మా గురుజీ, వాళ్ళ విధానం ఏంటంటే 790 రోజులు అయ్యారు కదా మా గురుజీ. ఓకే, సూపర్, గ్రేట్, గ్రేట్. గ్యారంటీ కొడతారు, ఆ సత్తా మీకుంది, కంపెనీలో ఉన్నాం మనం, అవునా కదా? సూపర్, గ్రేట్. చెప్పండి వర్మ సార్. గుడ్ మార్నింగ్ మా గురుజీ, జై హో మా గురుజీ. మాట్లాడే అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. కొన్ని ఇప్పుడు అక్కడ కొన్ని మన ఇండియాలోని ఎక్కడన్నా సరే కొన్ని అందాలు ఉంటాయి గురుజీ.
ప్రకృతి అందాలు కానీ ఏ అన్నా సరే మనకు కంటితో చూస్తేనే కానీ మనకు తెలియదు. ఎంత ఓకే. వీడియోలో చూసినా సినిమాలో చూసినా ఏం అనిపించదు. ఉమ్. ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా వెళ్ళి అలా ఫీల్ అయ్యామో ఖచ్చితంగా ఫీల్ అన్నది తెలుస్తుంది గురించి. 1,30,000 మందిని ఒక్కసారిగా అలాగా స్టేడియం చుట్టూరు తిరిగి అలా చూస్తూ ఉంటే వీళ్ళందరూ మన కంపెనీలో ఒక భాగస్వాములు, బిజినెస్ పార్ట్నర్స్ ఉమ్. అంత అలా తెలిసింది గురించి. అంతేకాకుండా ఇప్పుడు మన కంపెనీ యొక్క విజన్ ఎంతవరకు ఉంది ఏంటన్నది, ఎంత పెద్ద పెద్ద వ్యక్తులను ఇన్వైట్ చేశారు, వచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు గురుజీ. ఇప్పుడు స్టేజ్ మీద రేఖా గుప్తా గారు, ఢిల్లీ సీఎం గారు ఉన్నారు, అలాగే గురుజీ ఉన్నారు. ఉమ్. ఇద్దరు ఉంటే మేడం గారు మాట్లాడలేదు, గురుజీ గారే మాట్లాడారు. ఆవిడ ఆ గురుజీకి ఇచ్చే వాల్యూ, ఇంపార్టెన్స్ గురుజీ అది. Yes. అది ప్రతి విషయం మన మెంటర్ గానీ మన అప్లయన్స్ గానీ ఎవరైనా ఏమైనా చెప్పినా సరే ప్రతిదీ తూచ చెప్పకుండా వినాలి, పాటించాలి. Yes. ఆ విషయం అన్నది అక్కడ బాగా తెలిసింది గురుజీ. రియలైజ్ అయ్యాను. ఏదైతే ఉందో నా యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ వరలక్ష్మి మేడం గారు ఏం చెప్తే అది అలా ఫాలో అవుతాం గురుజీ. మీరేం చెప్తే అలాగా సేమ్ ఫాలో అయ్యి మీ గైడెన్స్ లో ఖచ్చితంగా మీరు చెప్పారు కదా గురుజీ, 2030లో 10 లక్షల మంది, ఖచ్చితంగా 1,00,000 మంది నా టీం నుంచి ఉంటారు గురుజీ. గ్రేట్, సబాస్, సూపర్, సూపర్ కమిట్మెంట్. ఎందుకంటే అక్కడ రేఖా గుప్తా గారు ఏదైతే ఉందో ఎందుకు మాట్లాడలేదంటే, ఓన్లీ రేఖా గుప్తా గారు ఓన్లీ ఢిల్లీకి సీఎం, కానీ ఏదైతే ఉందో రవిశంకర్ గారు ఏంటి మొత్తం ఓల్డ్ మొత్తం ఫేమస్, అవునా? అందుకని ఆ మేడం ఎక్కువ మాట్లాడలేదు. చెప్పండి హరిజాత్ బాబు గారు, గన్ షాట్ లో ఫాస్ట్ గా. గురించి థ్యాంక్ యూ. మమ్మల్ని అన్నను కూడా ఢిల్లీ తీసుకెళ్ళి అన్ని చూపించినందుకు, అక్కడ మీటింగ్ చూసాము, మంచి ఎంజాయ్ చేసాము, అంతా మంచిగా తిరిగేసి వచ్చాము, ఇబ్బంది లేదు. మాది ఒకటే కోరిక, ఏముండదు, 108 మందిలో ఫస్ట్ టైం మేము కావాలి. అది 108 మందిలో ఫస్ట్ ఉండాలని. అది 2030కి 2030కి ఫస్ట్గా 1808లో ఫస్ట్ ఉండాలి. గ్యారంటీ అయిపోయారు. మీటింగ్ వచ్చిన గ్యారంటీ అయిపోతారు, అవునా? ఈరోజు నిర్ణయం తీసుకుని గ్యారంటీ అయిపోయినట్టే, అవునా? గ్రేట్, గ్రేట్, సూపర్. చెప్పండి మల్లికార్జున గారు. గుడ్ మార్నింగ్ జయ మా గురుజీ. ఏహో. అవకాశం కూడా ధన్యవాదాలు గురుజీ. ముందుగా ఢిల్లీకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురుజీ. మా టీం అంతా బాగా రియలైజ్ అయ్యారు గురుజీ, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు గట్టిగా సపోర్ట్ ఇచ్చారు గురుజీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారు గురుజీ. అంతమంది క్రౌడ్ చూసి మాకు మైండే బ్లాక్ అయిపోయింది గురుజీ. మాకు బాధ అనిపించిందంటే గురుజీ, ప్రెషర్ లెవెల్, సిల్వర్ లెవెల్ అందరూ నీడలో కూర్చున్నారు గురుజీ. మీరు డైమండ్ లెవెల్ లీడర్స్ అంతా 7 గంటల పాటు ఎండలో నిలబడ్డారు గురుజీ. అది కొంచెం బాగా అనిపించింది గురుజీ. బాధగా టైగర్, అది ఒక విజన్ కంప్లీట్ తెలుసా, మాకు వెంట అనిపించలే. రియల్ గా ఎవరైతే ఫ్రంట్ విఐపి సీట్లో గోల్డ్ అనుకుంటారంటే గోల్డ్ పాస్ విన్ అయ్యారు వీళ్ళు ఎంట్లో కూర్చున్నారు అనుకోవడం కాదు. వాళ్ళు రియల్ గా అక్కడ ఒక స్థాయి ఇచ్చారు వాళ్ళకి, అవునా? మేమే కాదు, పక్కన టాప్ లైట్స్ కూడా ఉన్నారు. అంత కమిట్మెంట్, అంత ఓపిక ఉండాలి గురుజీ మన బిజినెస్ లో. ఆ ఓపిక ఉంటే అందరికి సక్సెస్ అవుతుంది గురుజీ ఖచ్చితంగా. మంచి మంచి గొప్ప గొప్ప కేంద్ర మంత్రులు కానీ, సీఎంలు కానీ, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు కానీ ఇంతమంది వచ్చారు గురుజీ. ఇంకా ఇప్పుడు కూడా షేప్ జామ్ నమ్మకుంటే ఇంకా దానికి ఎవరు బాధ్యతలు గారు గురుజీ. ఖచ్చితంగా గురుజీ మార్కాపురంలో మంచి టీం తయారు చేస్తాం గురుజీ. మీ అందుబాటులో ఉంటాం గురుజీ. మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం గురుజీ. ఖచ్చితంగా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గ్రేట్, సూపర్. గురుజీ నుంచి మల్లికార్జున గారు కూడా ఫుల్ టైం వస్తున్నారు మా గురుజీ. ఓ సూపర్. ఇంకా ఈ మీటింగ్ చూసిన తర్వాత కూడా ఫుల్ టైం రాకపోతే ఇంకేమన్నా ఇంకా, అవునా? ఆ మీటింగ్ ఏం అనిపించలేనట్టు, ఫుల్ టైం రాలని వ్యక్తులకి ఇంకేం అనిపించలేనట్టు అనమాట, అవునా? గ్రేట్, సూపర్. చెప్పండి గణేష్ గారు. గుడ్ మార్నింగ్ గురుజీ, జయ గురుజీ. అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాలో కన్ఫ్యూజ్ ఉండేది. నేను మీటింగ్ ముందే బిఫోరే నేను ఫుల్ టైమ్ సేఫ్ షాప్ లోకి వచ్చాను. బట్ నేను తీసుకున్న డిసిజన్ మంచిదా కరెక్టా కదా కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉండేవాడిని. బట్ ఒకేసారి ఢిల్లీ మీటింగ్ కి వచ్చి 1,30,000 పీపుల్ చూడగానే గూస్ బంప్స్ వచ్చాయి గురించి. నేను దమ్ముని కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. సో నా లైఫ్ సక్సెస్ ఇంకా ఏం ఆలోచించక్కర్లేదు, తిరిగి చూడక్కర్లేదు. తీసుకున్న డిసిజన్ నేను రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకున్నాను, నా మనసుకు అనిపించింది గురించి. ఒకేసారి అంత గ్రౌండ్ లోని మన నేషనల్ యాంతం జనగణమన మొత్తం 1,30,000 పీపుల్ మధ్యలో ఆ యాంతం ప్లే చేయగానే గూస్ బంప్స్ వచ్చాయి గురుజీ. సో అది కాక రేఖా గుప్తా గారు, మన రవిశంకర్ గురుజీ, చాలా సెలబ్రిటీస్ వచ్చారు గురుజీ. అవన్నీ చూడగానే నేను
చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అని చెప్పలేను గురించి మాటలైతే. అది కాక ఇంతమంది పీపుల్స్ చాలా 70 సంవత్సరాలు అబోవ్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఎండ అది ఏం చూడలేదు. అవేమి చూడకుండానే వాళ్ళు అంత పేషెన్సీగా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 అయ్యే వరకు ఎంతమంది అయితే వచ్చారో అంతమంది అలా ఎగ్జైటింగ్ అంతే జోష్‌తోని అంతమంది విన్నారు గురూజీ. సో ఇంతమంది ఇంత కంపెనీని బిలీవ్ చేసి వచ్చారంటే మనం ఎందుకు సక్సెస్ అవ్వం? మనం ఒక డిసిజన్ తీసుకున్నాను. నేను లైఫ్‌లో చాలా మంచి డిసిజన్ తీసుకున్నాను. అది తీసుకున్న డిసిజన్ ఏంటంటే గురూజీ ఫుల్ టైమ్ సేఫ్ షాప్ కంపెనీ గురూజీ. సో నేను త్వరగా సక్సెస్ అయ్యి నా కింద టీంని కూడా సక్సెస్ చేస్తాను గురూజీ. నేను మీకన్నా నా ప్రయత్నం చేస్తాను గురూజీ. మీకంటే ముందుగానే డైమండ్ అయిపోవాలని కోరుకుంటాను గురూజీ. మీరు 790 డేస్‌లో డైమండ్ అయ్యారు గురూజీ. సో ఈ టార్గెట్ మనకంటూ కూడా టార్గెట్ రిలీజ్ చేశారు గురూజీ. ఆ టార్గెట్ కూడా నేను కొడుతూ నా కింద టీంని కూడా కొట్టేస్తాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఓకే, గ్రేట్. ఎవరో లెఫ్ట్ అయిపోకండి, గుడ్ న్యూస్ చెప్తాను. ఎవరు లెఫ్ట్ అవ్వకండి. కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ జై హో గురుజీ. ఏవో గురుజీ నాకు ఇది ఫస్ట్ స్టేడియంలోకి ఎంటర్ అవగానే అసలు వెంటనే కెమెరా బయటికి మొబైల్ బయటికి తీసేది. ఎందుకంటే అంతమంది జనాల్ని అడుగుపెట్టి స్కార్ గురించి వాటి గురించి వెయిటింగ్ లో చాలా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అని చూస్తుంటే లోపల అన్ని ప్రోగ్రామ్స్ వినిపిస్తున్నాయి స్టార్ట్ అయిపోయింది అనేసి. ఆ లోపలికి అడుగు పెట్టగానే అసలు ఇంకేమి కనిపించలేదు. ముందు మొబైల్ తీసి మొత్తం అంతా సీన్ ఒక్కసారి అలా క్యాప్చర్ చేసాము అంతమందిని. ఆ స్టేడియం లో అక్కడ కూర్చున్న వాళ్ళైతే చీమల్లా కనిపించట్లే కూడా. మళ్ళీ జూమ్ చేసి అందరినీ కింద బ్లాక్ పై బ్లాక్ అన్ని కవర్ చేసుకుని ముందు అది ఇక్కడ రాగానే నేను కొంతమంది చూపిస్తే ఏంటి ఇంతమంది సేఫ్ షాప్ లో ఉన్నారా అని అడుగుతున్నారు. ఇంతమంది ఏంటి ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఓన్లీ 1% వచ్చారు సేఫ్ షాప్ లో, 1,000 మంది పైన ఉన్నారు సేఫ్ షాప్ లో అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు, అది 10 lakhs మందితో 10 లక్షల మందితో మీటింగ్ పెడతాము. నెక్స్ట్ మీటింగ్ మనకి 10 లక్షల మందితో. సో వెయిటింగ్ ఫర్ దాట్ గురుజీ. ఇంకోటి ఏంటంటే నేను అక్కడ కన్సర్న్ చాలా టీమ్స్, కొన్ని టీమ్స్ వేరే వేరే స్టేట్ నుంచి అంటే సిస్టమాటిక్ గా చాలా బాగా ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేశారు. ఎవరి స్టాఫ్ ఏ స్టేట్ కి కన్ఫ్యూజన్ లేకుండా స్టార్ట్లు అవన్నీ కూడా ఇవ్వడం. అండ్ దాని తర్వాత కొన్ని టీమ్స్ అక్కడక్కడ సఫర్ అవడం కూడా చూసాము. కానీ మీ టీంలో ఉండడం వల్ల అసలు ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చారు. ప్రతి చోట మీ గైడెన్స్ ఇవన్నీ కూడా చూస్తే ఒక టీం అంటే సేఫ్ షాప్ కంపెనీ బెస్టే, కానీ మళ్ళీ అందులో ఎలాంటి టీంలో ఉంటామన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో లావణ్య వెంకట్ గురుజీ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లెస్డ్ అనే చెప్పాలి. బికాస్ మీ కేర్, మీ కన్సర్న్ మేము పర్సనల్ గా చూసాము. మాకు స్టాఫ్స్ రాలేదనేసి 1-2 గంటలు మీరు బయట ఉండిపోయారు. మేము లోపలికి వెళ్ళిపోయాము ఎలాగో ట్యాగ్ చూపించుకుని. మేము వెళ్ళిపోయిన 2 గంటల వరకు కూడా మీరు బయటే ఉన్నారు. మా స్టాఫ్స్ మాకు ఇచ్చే వరకు మీరు లోపలికి ఎంటర్ అవ్వలేదు. సో ఇంత డెడికేషన్, ఇంత సిన్సియారిటీ ఒక టీం మెంబర్, ఆఫ్టర్ ఒక టీం మెంబర్ గురించి మీరు అంతా పక్కన పెట్టి వీటి గురించి తిరిగిన ఇది చూస్తే వీఆర్ రియల్లీ బ్లెస్డ్. ఇంకా మీ టీం కింద ఉండడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో మీరు ఉన్నంత కాలం, మీరు మెంటర్షిప్ లో ఉన్నంత కాలం మేమంతా కూడా ఎంతకైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళగలం. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పింది సేఫ్ షాప్ కంపెనీ జెన్యూనా అనేసి. ఒక రకంగా సేఫ్ షాప్ కంపెనీ మీద మొత్తం దేశం అంతా డిపెండ్ అయ్యి ఉంది. ఎందుకంటే మనం ట్యాక్స్ కడుతున్నాము. జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అవ్వడానికి, ప్రోడక్ట్ కొనడానికి ట్యాక్స్ కడుతున్నాము. వచ్చే ప్రతి రూపాయి మీద ట్యాక్స్ కడుతున్నాము. కాబట్టి మన మీద గవర్నమెంట్ డిపెండ్ అయ్యింది. సో అక్కడ కిరణ్ బేడి మేడం మనల్ని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ తిహార్ జైల్లో ఉన్న పిల్లల్ని కూడా మనం చదివిస్తున్నాము. సేఫ్ షాప్ చదివిస్తుంది. సో ఆ కంపెనీ చదివిస్తుంది కాబట్టి దాని మీద. అలాగే నితిన్ గడ్కరీ వీళ్ళందరూ వచ్చారు అని అంటే మన మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళంత గవర్నమెంట్ మనల్ని రికగ్నైజ్ చేస్తుంది అని అంటే, ఒక సీఎం వచ్చి మన ప్రోగ్రామ్ లో కూర్చున్నారు అని అంటే ఇంకా అంతకన్నా మనకి ఇది నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకి దమ్ముందా, చేస్తామా, ఎంతవరకు చేస్తామా అన్నదే పాయింట్ తప్ప ఇందులో అసలు లీగాలిటీ కానీ ఫేక్ ఇదంతా కానీ అన్నింటి కూడా ఇంకొట్టి మాటలు, ఓన్లీ ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేసే మాటలు తప్ప ఇది 100% జెన్యూన్ అని ఉన్న ఒక్కొక్క మెంబరు చెప్పిన మాటలు బట్టి అనిపిస్తుంది. సో మనకి గవర్నమెంట్ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంది. మనం లీగల్ గా ముందుకు వెళ్ళడానికి మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. గట్స్ ఉన్నాయా, దమ్ముందా, మనం ఎంతవరకు చేయగలం, చేస్తున్న వాళ్ళకి చేస్తున్నట్టు. థ్యాంక్ యూ మహాగోజీ, నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఎడ్యుకేటెడ్ గా చెప్తారు, ఎడ్యుకేట్ పరంగానే చూస్తారు. అవునా, సూపర్, చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ చెప్పారు. సూపర్, మీరు చెప్పింది 100కి 1000% కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంటే డిపెండ్ అయి ఉంది కంప్లీట్గా. అవునా, ఈరోజు దేశం మొత్తం ఇంత జిఎస్టీ పరంగా కానీ, ఈరోజు ట్యాక్స్ పరంగా కానీ ఈరోజు గవర్నమెంట్కి వెళ్తున్నాయి. అందుకే గవర్నమెంట్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది.
ఈరోజు అలాంటి సంస్థలో ఉన్నాం. ఈ సంస్థ ఈరోజు 20 సంవత్సరాలు కాదు, 50, 100 ఎలా వెళ్తూనే ఉంటుంది. అవునా కదా? ఫస్ట్ మనం నిలబడాలి, మనం నిలబడాలి, కనబడాలి, వినబడాలి. అప్పుడే ఈ బిజినెస్లో మీరు కూడా ఒక టాప్ పొజిషన్కి వెళ్తారు. అవునా? చెప్పండి రవి సార్, ఫాస్ట్గా. జయ మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక మొమెంట్ క్రియేట్ అయిపోయింది. మొన్న అయితే మాత్రం March 22 నిజంగా రియల్ గా 21 నైట్ వరకు ఏమీ తెలియదు గురించి ఎవరు ఎక్కడ ఉన్నారనేది. 22 మార్నింగ్ మాత్రం మీటింగ్ బయలుదేరేటప్పుడు అందరు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి షూట్లు వేసుకొని కంప్లీట్ గా గ్రౌండ్ కవర్ చేస్తారు గురించి. అదొకటి చూసాం గ్రౌండ్ వదలండి, గ్రౌండ్ కాదు, కంప్లీట్ గా రోడ్లు ఖాళీ లేవు, రోడ్లు బ్లాక్ అయిపోయినాయి గురించి. రోడ్లు బ్లాక్ అయిపోయి పళ్ళు సరిపోలేదు మాకు. బస్సులు కలిగే గురించి కంప్లీట్ గా ఆటో ఛార్జ్ పెంచేసారు గురించి. బస్సుల ఛార్జీలు అయితే మరి పెంచడానికి ఛాన్స్ లేదు. మొత్తం బస్సుల ఫీల్డ్, ఆటోల ఫీల్డ్ మొత్తం ఢిల్లీ ప్రజలందరికీ షాక్ గురించి కంప్లీట్ గా. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చేసరి ఈ బ్లాక్ షూట్స్ చేసుకుని, రెడ్ టైల్ కట్టుకొని, రకరకాల టైల్ కట్టుకొని ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అందరూ చూపులే వెళ్తున్నప్పుడు మొత్తం కంప్లీట్ గా అవన్నీ అబ్జర్వ్ చేసాం గురించి. అదేవిధంగా అదంతా ఒక ఎత్తు అయితే మన మీటింగ్ గురించి జనరల్ గా ఎక్కడైనా సరే మన ఊర్లో కానీ మన వీధిలో కానీ ఎక్కడైనా ఒక ఫంక్షన్ జరిగితే ఒక 500 మంది 1000 మంది గ్యాదర్ అయితే దానికి చాలా మంది అతలకుతం అయిపోతారు గురించి. చిన్న చిన్న గొడవలు అయిపోతుంటాయి. అలాంటిది జస్ట్ ఒక 1,00,000 మంది పైనతో మీటింగ్ అయిందంటే ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా జరిగిందంటే ఆ విజన్ కి ఏంటంటే ఆల్రెడీ ఆ సెట్టింగ్స్ కి మెచ్చుకోవాలి గురించి. రియల్ గా ఇప్పటి వరకు నేను షేప్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ మీటింగ్ వెళ్ళినా సరే ఎక్కడ కూడా గొడవ జరిగిందని కూడా లేదు గురించి. అంత ప్రశాంతంగా, అంత పీస్ఫుల్ గా, అంత నీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జరుగుతుంది గురించి మన మీటింగ్స్ అన్నీ. సో నిజంగా వండర్ఫుల్ గురించి. ఒకే స్టేజ్ లో అంతమందిని చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ గా షేప్ షాప్ లో ఈ మీటింగ్ తర్వాత ఏదైనా మొమెంటం జరుగుతుందని మీరు ముందు చెప్పారు గురించి. రియల్ గా ఖచ్చితంగా జరుగుతుంది గురించి. ఎందుకంటే ఆ లైవ్ టెలికాస్ట్ 180 దేశాలు ఎందుకు చెప్పారు మీరు. కంప్లీట్ గా అన్ని దేశాల్లో లైవ్ టెలికాస్ట్ అయిందంటే ఖచ్చితంగా మన షేప్ షాప్ అనేది రానున్న రోజుల్లో డైరెక్షన్ ఎంత మూమెంట్ క్రియేట్ చేస్తుంది అనేది అర్థమైంది గురించి. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కొంత నీడలో కూర్చున్నారు. కానీ స్టేజ్ లో అక్కడ మాట్లాడే పెద్ద ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళందరూ కూడా ఎండలో ఉండి కూడా మాట్లాడారంటే రియల్ గా వండర్ఫుల్ గురించి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు గురించి ఆ మీటింగ్ ద్వారా. ఎంతమందిని అంటే ఆల్రెడీ మేడం చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మీటింగ్ ఒక ఎత్తు అయితే ఎవరైతే మా టీం నుంచి మీ అండర్లో వచ్చిన 200 పైన మా టీం మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయగలిగారు గురించి. ఫుల్ గా ప్రతి ఒక్క లీడర్ తో పర్సనల్ గా మాట్లాడితే చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి. దాని అంతటికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ గైడెన్స్ లో ప్రతిదీ కూడా జరగడం బట్టి, అంత బాగా కేర్ తీసుకోవడం బట్టి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాం మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గురించి. నా నుంచి నా టీం తరపు నుంచి కూడా కంప్లీట్ గా 30 మెంబర్స్ తీసుకొచ్చాను గురించి మీటింగ్ కి. సో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని పికప్ చేయలేకపోయింది అనిపించింది అక్కడికి వచ్చిన తర్వాత. ఆ ఎంజాయ్మెంట్ చూసిన తర్వాత, ఆ మీటింగ్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మందిని పికప్ చేస్తే బాగున్ను, వాళ్ళు కూడా చూస్తుందరు కదా అని చెప్పేసి. ఎవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్లారిఫై అయిపోయేది కదా అనిపించింది గురించి. రియల్లీ వండర్ఫుల్ గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ షేప్ షాప్, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ గురించి. మీకు లావణ్య మేడం కి థ్యాంక్ యూ సో మచ్ గురించి. గ్రేట్, సూపర్. లక్ష్మి మేడం ఫాస్ట్ గా. గురుజీ గుడ్ మార్నింగ్. జై హో గురుజీ. గురుజీ నాకు ఈ మీటింగ్ కి రావడం వల్ల ఏంటంటే అది క్రికెట్ స్టేడియం, అది ఎప్పుడు కూడా మనం టీవీలో చూస్తాము. కానీ అదే ప్లేస్ లో నేను కూర్చొని మన ఈ మీటింగ్ కి కూర్చోవడం అనేది నాకు చాలా ప్రౌడ్ గా, తర్వాత నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మీటింగ్ సంగతి ఎలా ఉన్నా నాకు మట్టుకు అంటే ఈ ప్లేస్ లో నేను కూర్చున్నానా, అసలు నేనేనా అనేసి అనుకున్నాను. అది సేఫ్ షాప్ వల్ల నేను ఆ ప్లేస్ లో కూర్చోగలిగాను. సేఫ్ షాప్ లో లేకపోతే అసలు ఆ ప్లేస్ అంటే ఏటో కూడా తెలీదు. ఇలాంటి ప్లేస్ లో నేను కూర్చున్నాను, సేఫ్ షాప్ వల్లే కూర్చోగలిగాను అనేసి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను గురుజీ. తర్వాత ఒక సేఫ్ షాప్ లో ఒక మెంబర్ గా కాకుండా మీరు కూర్చున్న ప్లేస్ లో కూర్చోవాలి అనుకున్నాను గురూజీ నేను. అంటే అందరూ కూర్చున్నారు నార్మల్ గా, అలా కాదు. ఈసారి వచ్చినప్పుడు ఆ క్యాప్లు అయ్యి చూసాక నాకు చాలా అంటే గొప్పగా అనిపించింది. నాకు మీరు పెట్టుకున్న క్యాప్లు చూస్తే, నిన్నంటే వీడియో చూసాను కానీ మీది మామూలుగా క్యాప్లు చూస్తే అసలు నాకు చాలా ఇదిగా అనిపించింది. ఆ ప్లేస్ లో కూర్చోవాలి ఈసారి కూర్చుంటే, ఇక్కడ కాదు అనిపించింది గురూజీ. తర్వాత మీటింగ్ చెప్పడానికి అయితే చాలా మంది గురూజీ, అంటే మీరు తక్కువ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను గురూజీ. తర్వాత మీరు మా పట్ల తీసుకున్న కేర్ అయితే సూపర్ గురూజీ. ఎందుకంటే మేము ట్రైన్లో వచ్చేటప్పుడు చాలా మంది మాతో పాటు ఎక్కారు.
కానీ వాళ్ళు ఇంకా ఎంత తిట్టుకున్నారంటే వాళ్ళ మెంటర్స్ని మామూలుగా కాదనమాట. ఇంకా మా పక్కనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు. వాళ్ళు ఇంకా అతను వాళ్ళ వైఫ్ని చాలా తిట్టాడు. సేఫ్ షాపులు అది లేదని నాకు ఇంకా చెప్పకు, ఈసారి నాకు దీనికోసం చెప్పావంటే ఎక్కడికైనా రమ్మన్నావంటే నేను కొడతాను అలా ఇలా అనేసి. అయితే వాళ్ళు తిట్టుకునే దాన్ని చూస్తే వాళ్ళందరూ చాలా మంది ఎక్కరు గురించి మాకు ఒక 30 మంది దాకా మా భోగిలో ఉన్నారు. అయితే వాళ్ళని చూసాక మాకు అనిపించింది మా మెంటర్స్, మా వెంకట గురుజీ, లావణ్య మేడం, నిజంగా వాళ్ళు అండర్లో మేము ఉండడం మేము చాలా లక్కీ, చాలా అదృష్టము. మా లీడర్స్ అయితే అలా కాదు, మమ్మల్ని చాలా కేరింగ్గా తీసుకున్నారు వెళ్ళిన దగ్గర నుంచి అనేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా అలా ఉండాలి లీడర్స్ అంటే అనేసి మీ ఫొటోస్ చూపించాను. వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ ఉంటే అవి కూడా మీ మీ మేడం ఫోటో, మీ ఫోటో, వరలక్ష్మి మేడం ఫొటోస్ చూపించి వీళ్ళు మా మెంటర్స్, మా లీడర్స్ మమ్మల్ని చాలా కేరింగ్గా తీసుకుంటారు అని చెప్పాను గురూజీ. ఉంటే అలాంటి లీడర్స్ దగ్గర ఉండాలి అనేసి వాళ్ళు అనుకున్నారు గురూజీ. నిజంగా నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. మీరు మా లీడర్స్ అవడం, మీ అండర్లో మేము ఉండడం అనేది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. మన అందరం మెయిన్ ఈ షేప్ షాప్ సపోర్ట్ లో నాకు ఉన్నాం, అవునా? ఇచ్చినందుకు. వ్యక్తి కమిట్మెంట్ Yes, ఉండాలి, చేయాలని సంకల్పం ఉంటే ఎక్కడైనా సాధించవచ్చు, అవునా? ఎస్ గురూజీ. గ్రేట్, సూపర్. థ్యాంక్ ఓకే యూ లెజెండ్స్, ఏదైతే ఉందో రిమైనింగ్ వ్యక్తులు రేపు మాట్లాడేది కానీ. సో రేపు మార్నింగ్ ఎర్లీగా వస్తే రేపు నుంచి జూమ్ మీటింగ్ ఎన్ని గంటలకి? 6:30. 6 o'clock, 6 గంటలకి. ఓకే. అయితే కంపెనీలో కొన్ని ఏదైతే ఉన్నాయి, కొన్ని గుడ్ న్యూసెస్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను. సో రిమైనింగ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేపు మాట్లాడదు కానీ మీ అందరికి ఛాన్స్ రేపు కూడా. అయితే ఏదైతే మన కంపెనీ టుగెదర్ 25 చేసిందో కొన్ని రికార్డు బ్రేక్ చేసింది అనమాట కంప్లీట్గాను. సో టోటల్ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది కంపెనీ. ఫస్ట్ రికార్డ్ ఏంటంటే పెయిలీ బార్ 1 लाख లోగోసే ఇతిహాస్. సో ఫస్ట్ టైము 1,00,000 మందితో మీటింగ్ కండక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇండియాలో 1,00,000 మందితో మీటింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఏకీ మంచ్ పర్ దిగ్గజావర్ సెలబ్రిటీస్ అండ్ ఒకే స్టేజ్ మీద ఇంతమంది సెలబ్రిటీలు రావడం ఇదే ఫస్ట్ టైం. దీనిని ఒకే స్టేజ్ మీద ఇంతమంది సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పూరి దునియామే 180 కంట్రీస్లో లైవ్ టెలికాస్ట్. ఎంతండి? 180 కంట్రీస్లో లైవ్ టెలికాస్ట్ జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సబ్సే బడి దించే భజన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అలాంటి భజన్ జరగలేదు. మొత్తం ఇండియా కాదు వరల్డ్ మొత్తం మీద అలాంటి భజన్ జరిగిందనమాట, అవునా? నెక్స్ట్ సర్కార్ కే సాత్ హమారే ప్రొడక్ట్ కి ఇతిహాసిక్ టైఅప్. మనం ఇంకో గవర్నమెంట్తో ఏ గవర్నమెంట్? మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ మినిస్టర్. ఇప్పటి వరకు మనం మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్తో టైఅప్ అయ్యాం, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్తోనూ టైఅప్ అయ్యాం. ఇప్పుడు మూడోది ఏంటి? ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్తో కూడా టైప్ అయ్యాయి. అంటే ట్రైబల్ సంబంధించిన కూడా ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే చాలా మంది అడుగువాసులు ఉంటారు కదా, అంటే ఏమంటారు వాళ్ళని ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా సక్సెస్ చేయించడానికి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కూడా మన దాంట్లోకి వస్తాయి. ఏంటి అగర్? గిరిజనులు. నెక్స్ట్ 6th పాయింట్ శ్రీ యూనివర్సిటీకి సాత్ టైప్ అయింది. ఏదైతే శ్రీ యూనివర్సిటీ ఏదైతే ఉందో మన షేప్ షాప్ శ్రీ యూనివర్సిటీ రెండు కూడా టైఅప్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ కంపెనీ కా పైలే బార్ సో క్రూజ్ టార్గెట్ రిలీజ్ అయింది. ఏ టార్గెట్? క్రూజ్ టార్గెట్. ఎప్పుడైతే ఇప్పటి వరకు కంపెనీలో అలాంటి టార్గెట్ రిలీజ్ అవ్వలేదు, ఫస్ట్ టైము క్రూజ్ టార్గెట్ రిలీజ్ చేసింది. ఏ టార్గెట్ అండి? క్రూజ్ టార్గెట్ రిలీజ్ చేసింది కంపెనీ. సో ఇప్పటి వరకు అలాంటి టార్గెట్ రిలీజ్ చేయలేదు. అలాంటి టార్గెట్ రిలీజ్ చేసిన ఎప్పటి నుంచి? 23 మార్చి నుంచి 23 జూలై వరకు 122 రోజులు. ఎన్ని రోజులు? 122 రోజులు. అది కూడా సింగపూర్ క్రూజ్ షిప్ అనమాట. సో కంప్లీట్గా సింగపూర్ క్రూజ్ షిప్. సో కంప్లీట్గా ఎలాంటి టార్గెట్ రిలీజ్ చేసింది? ఫ్రెషర్ నుంచి అప్ టు ట్రిపుల్ డైమండ్ వరకు. ఫ్రెషర్కి ఏంటి? కోర్నెలా క్రూజ్ షిప్ అనమాట. అంటే కూచి, లక్షద్వీప్ అలాంటి దాంట్లో కూడా టార్గెట్ అది కూడా క్రూజ్ షిప్పే. మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్, అంటే వాళ్ళకి 2 టార్గెట్లు రిలీజ్ చేసింది. సో సింగపూర్ క్రూజ్ షిప్ అనమాట. సో స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. మనం వేటాడకపోతే సమయం లేదు మిత్రమా, సమయమా రణమా, అర్థమైందా? మీ ముందు అవకాశం ఇప్పుడు ఉంది. సో కంప్లీట్గా మనం 23 జూలై వరకు ఈ ఆపర్చునిటీ ఉంది. 122 రోజులు. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది.
మన రోజులు గడిచిపోతూనే ఉంటాయి. సమయం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మన పని మనం చెయ్యాలి. హలో, ఇప్పుడు నుంచన్నా మేలుకోండి లెజెండ్స్. హలో అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లేరా, అమ్మలారా, ఇప్పుడన్నా మేలుకోండి. మేలుకోపోతే జీవితం ఎక్కడికి ఎలా వెళ్ళిపోతుందో తెలీదు. అర్థమైందా? హలో, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నుంచి ఫుల్ స్టార్ట్అప్ అనమాట. ఇంజిన్ తనకు తన సెల్ఫ్ కిక్ కొట్టుకోవాలి. సెల్ఫ్ స్టార్ట్ అంటారు కదా, సెల్ఫ్ స్టార్ట్. ఎవరో వస్తే స్టార్ట్ చేయడం కాదు. జనరేటర్ ఇంత ముందు ఎలా ఉండేది? తిప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు సెల్ఫ్ స్టార్ట్ చేయకపోతే ఎవరో చేయలేరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకన్నారు శ్రీశ్రీ గారు. కానీ మన పని మనం చేసుకోవాలి. మన పని మనం చేస్తూ ఉంటే మెంటర్ సపోర్ట్ చేస్తారు, సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, కంపెనీ సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దమ్మగా చేద్దాం, పిచ్చెక్కిద్దాం. సో నేను మీ అందరు లీడర్స్ ఎవరైతే మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ లీడర్స్తో ఈరోజు మాట్లాడతాం. రేపు సో టార్గెట్ ప్లానింగ్ ఉంటుంది. ఏంటండి? రేపు నుంచి టార్గెట్ ప్లానింగ్. ఎల్లుండి నుంచి ప్రతి ఒక్క టెస్ట్ మనీస్ సబ్జెక్టు. హలో, ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టులు చెప్తారు, టెస్ట్ మనీలు చెప్తారు ఎల్లుండి నుంచి. సో నేనేం చెప్పను, మీ చేత చెప్పిస్తాను ఎల్లుండి నుంచి మొత్తం. ఎల్లుండి నుంచి అప్ టు 100 టార్గెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మీరే హ్యాండిల్ చేసింది. ఓకే, సో దమ్మాగా చేద్దాం, పిచ్చెక్కిద్దాం. రిమైనింగ్ ఏం చేయాలో అన్ని మేము చేస్తాం. ఓకే, రెడీయా? రెడీయా? సో ఇతిహాస్ తయారు చేద్దాం. కంప్లీట్ గా ఏదైతే ఉందో 2030కి ఒక విజన్ పెట్టుకుందాం. అర్థమైందా? రెడీయా? షేప్ షాప్ లో ఉండడం ఒక గొప్ప వరం. అది ఒకటి గమనించుకోండి. మీ అందరూ కూడా షేప్ షాప్ లో ఉండడం ఒక గొప్ప వరం. అది ఒక గమనించుకోండి. నెక్స్ట్ జనరేషన్ మనం ఏం ఇవ్వబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఒక కమిట్మెంట్ తీసుకోండి ఈ రోజు నుంచి. రెడీయా? రెడీ అయితే పిడికలు గట్టి బిగించండి. పక్కోడు ఏమనుకుంటారు ఏం కాదు, దమ్మగా చేద్దాం. రెడీయా? రెడీ మా గురుజీ. ఐ యామ్ ఏ ఛాంపియన్. I am a champion. I am a legend. I am a legend. I am a target achiever. I am a target achiever. I am a diamond. 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 Check okay. Thank you very much. All the best. Congratulations. Thank you very much, Tiger. Thank you. Thank you so much, Magu. 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 Thank you so much, Magu.